హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ ఫ్యామిలీ హెడ్ ఆలోచనలు ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. జనరల్గా మనకు ఫ్యామిలీ హెడ్ అనగానే ఫాదరు మదరు మెయిన్ రోల్స్ మనకు అందరికీ తెలిసిన విషయమే. మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా దానికి కారణం వాళ్ళే అవుతారు. అలాగే మనల్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు, అహర్నిశలు కష్టపడుతుంటారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ప్రయారిటీ వచ్చేసరికి ఎక్కువ ఫాదర్ తీసుకుంటూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా హస్బెండ్ ఒక్కలే కాకుండా వైఫ్కి కూడా కొన్ని షేర్ చేయడం మంచిదని నా అభిప్రాయం అండి. జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎంత హెల్తీగా ఉన్నా ఏమున్నా కానీ ఒకానొక సిచ్యువేషన్లో ఫాదర్ ఫ్యామిలీలో ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ ఎప్పుడు హెల్తీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తెలియదు కదా, ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు అనేది. అది ఎలా అంటే ఇప్పుడు ఓన్లీ చాలా ఫ్యామిలీస్లో చూస్తుంటాం, మొత్తం A to Z ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఫాదరే చూస్తుంటారు. వాళ్ళ వైఫ్కి అసలు తెలియదు కూడా. ఇప్పుడు కొంతమంది, అందరూ కాదండి నేను చెప్పేది, కొంతమంది చేస్తుంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎప్పుడు కూడా వైఫ్కి కూడా ఒక పొజిషను, ఒక ప్రయారిటీ, తనకున్న ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేస్తూ మీరు మ్యారేజ్ అయినప్పటికీ తక్కువ చదువుకున్న నెక్స్ట్ చదివించేటట్టు చేయడం, తర్వాత తనకి ఏం ఇంట్రెస్ట్ ఉందో నెక్స్ట్ జాబు ఆర్ బయటకు వెళ్ళే ఫెసిలిటీస్ లేకపోయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి తనకంటూ ఒక ఏదైనా బిజినెస్ చేస్తానన్నా ఎంకరేజ్ చేయడం, క్రియేటివిటీగా ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయి, చాలామంది ఎంకరేజ్ చేస్తూ భలే చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ చేసుకోవడమైనా, కుకింగ్ వీడియోస్ అయినా, ఏదైనానండి ఒక యాక్టివిటీ అంటూ వాళ్ళకి, ఒక టీచింగ్ అయినా, ఆన్లైన్ క్లాసెస్, అలాగే హోమ్ ట్యూషన్స్, ఏదో ఒకటి తనని ఎంకరేజ్ చేయాలని నా అభిప్రాయం అండి. ఎప్పుడు తను వంటింటికే పరిమితం అని కాకుండా కిడ్స్ వాళ్ళని చూసుకుంటూ ఒక్కొక్క స్టేజ్లో చేయలేరు, కొన్ని ఇయర్స్ తర్వాత ఫ్రీ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఏంటి అని కనుక్కొని వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటి అంటే, పర్వాలేదు నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, నువ్వు బయటకు వెళ్ళవసరం లేదు, అలాగే నువ్వు వర్క్ కూడా ఏమీ చేయవసరం లేదని చాలామంది అంటుంటారు. కానీ ఇప్పుడు వర్క్ అనేది ఓన్లీ డబ్బుల కోసమనే కాదు కదండి, వాళ్ళ మెంటాలిటీ హ్యాపీగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి కూడా వాళ్ళకి ఇష్టమైన వర్క్ చేస్తే కనుక వాళ్ళు డెఫినెట్గా హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ వాళ్ళకంటూ ఒక మనీ జనరేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇంకా సేవింగ్స్కి యాడ్ చేసుకోవడానికి, పర్సనల్ వర్క్స్కి యూస్ చేసుకోవచ్చు. అలా చాలా వరకు ఇప్పుడు మారారండి, ఇదివరకులా లేరు. అందరూ ఎంకరేజ్ చేసి బాగానే సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉండేటట్టు డేని ప్రిపేర్ చేయిస్తూ ఉంటారు, మంచిగా చెప్తుంటారు. కొంతమంది బాగా ఎంకరేజ్ చేస్తుంటారు, కొంతమంది వద్దు ఇప్పుడు ఎందుకు, మనకి బాగానే ఉంది కదా, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్తూ ఉంటారనమాట. అయితే ఎంకరేజ్ చేసి వాళ్ళకి కూడా ఒక ఫైనాన్షియల్ పొజిషన్ ఇస్తే మంచిదని నా ఉద్దేశం అండి. ఎప్పుడు కూడా మనం ఎలా ఉంటాము, ఎక్కడ ఉంటాము అనేది కూడా, మన కరోనా టైంలో చాలామందిని చూసాము. ఎంతో బాగా ఉన్న కుటుంబాలనే పేరెంట్స్ లాస్ అయ్యాక పిల్లల పరిస్థితి చాలా దారుణం అయిపోయిందండి. అలాగే చాలామంది వాళ్ళ ఫాదర్ ఎక్స్పైరీ అయిపోయారు కరోనాలో అని చెప్పి ఆ ఫ్యామిలీ మొత్తం దీనా పడిపోయి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో పడిపోయే సందర్భాలు కూడా చాలా మనం చూసాం, చుట్టుపక్కల అందరినీ కూడా. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అదే ఒక మదర్ కంటూ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, తను కూడా ఒక సంపాదించే వ్యక్తి అయితే కనుక ఆ పిల్లలకి అలాంటి పరిస్థితి రాదని నా ఉద్దేశం అండి. అంతే, ఇంకా వేరేగా అనుకోవద్దు. జస్ట్ ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఇద్దరూ సపోర్టింగ్గా ఉంటారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులను రానున్న చూస్తే ఖర్చులు రాను పెరుగుతాయి తప్ప తగ్గవు. కాబట్టి ఇద్దరు వర్క్ చేయడం తప్పేమి కాదని నా ఉద్దేశం. అందరూ చేయాలని లేదండి, ఎవరు పొజిషన్ బట్టి, ఇంట్లో పొజిషను, వాళ్ళ హెల్త్ ఇష్యూస్, అలాగే వాళ్ళకున్న దాన్ని బట్టి టైం ఉంటే చేయొచ్చు, టైం లేకపోతే లేదు. అలా ఎంకరేజ్ చేయడము. నెక్స్ట్ చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు కట్టే ఇన్సూరెన్స్లు కానీ, అప్పులు కానీ, ఆస్తులు కానీ చాలా వరకు అసలు చెప్పరండి ఇంట్లో వాళ్ళతో. ఓన్లీ వీళ్ళే అన్నీ చేసుకోవడం, అప్పులున్నా వీళ్ళే బాధపడుతుంటారు. ఏదైనా ఇన్సూరెన్స్లు ఏమైనా కట్టినా అసలు ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయరు. నాకు తెలిసిన ఒక ఆవిడ వచ్చారండి, మా హస్బెండ్ ఇలా ఎక్స్పైర్ అయిపోయారు, అది మీ నెంబర్ కనుక్కోవడానికి చాలా టైం పట్టింది, ఆడిటర్ ఎవరు అనేసి
ఆయన ఏ ఇన్సూరెన్స్లు ఉన్నాయో మీ దగ్గర కొంచెం చెప్పండి అనేసి. అదేంటి మీకు తెలీదా అని అంటే, నాకు ఎప్పుడు ఏం చెప్పరండి, అంతా ఆయనే చూసుకుంటారు, నేను ఎప్పుడు ఏం పట్టించుకోలేదని చెప్పారు ఆవిడ. అప్పుడు అనుకున్నాను నేను, ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనేసి. ఉంటారండి బహుశా, మొత్తం ఆయన చూసుకుంటున్నారు కదా, నాకు ఎందుకు టెన్షను, నా పిల్లలు, మా వంట, నేను, నా ఇల్లు ఏంటో నేను చూసుకుంటాను అనే వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారు. చాలామంది అప్డేట్ అయ్యారు, కానీ ఇంకా అంటే వాళ్ళు మనకు అనవసరం, మా వారు చూసుకుంటారులే అన్న దాంతో ఉండిపోతారనమాట. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏం వేస్తున్నారు, మీ హస్బెండ్ వాళ్ళ ఆడిటర్ ఎవరు, అలాగే అతనికి ఉన్న పాలసీస్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్లైనా, మెడికల్ ఇన్సూరెన్స్లైనా, లైఫ్ ఇన్సూరెన్సెస్లైనా ఏమేమి సేవింగ్స్ చేశారు, అలాగే అప్పులు కూడా ఏమేమి లోన్స్ పడుతున్నారు, అవి కూడా డిస్కస్ చేసుకొని ఒకరికొకరు ఫైనాన్షియల్గా ఇంట్లో అన్ని విషయాలు తెలియాలని నా అభిప్రాయం అండి. కొంతమంది అసలు ఏమీ చెప్పకుండా అంతా వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు, కానీ అనుకోకుండా ఏదైనా సిచ్యువేషన్ అయినప్పుడు మాత్రం వాటిని ఫేస్ చేయడం ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందువల్ల ప్రతిదీ కూడా షేర్ చేసుకోండి. ఎక్కువ లోన్స్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. ఈ క్షణం ఒక ఫ్యామిలీలో ఆ వ్యక్తి లేడు అంటే ఆ ఫ్యామిలీకి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉండేటట్టుగా ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సపోజ్ మీరు హౌసింగ్ లోన్ పెట్టినా, ఏమైనా లోన్స్ పెట్టారంటే వాటికి కంపల్సరీ ఇన్సూరెన్స్లు ఇప్పుడు అన్నిటికీ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఆ బర్డెన్ లోన్ అమౌంట్ అనేది ఫ్యామిలీ మీద పడకుండా ఉండడానికి ట్రై చేయడం మంచిది అండి. అలాగే ఏమైనా అయితే ఇన్సూరెన్స్లు ఉండేటట్టుగా చూసుకోవడం, అలాగే ఏదో ఒక జాబ్ అనేది వైఫ్కి ఉంటే తను పిల్లల్ని చూసుకోగలదు అన్నట్టు చూసుకోవడం. ఎప్పుడు కూడా ఒక ఎసెట్టే కాదండి, ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు. లిక్విడ్ క్యాష్ రూపంలో కూడా, క్యాష్ అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత అమౌంట్ ఉండేటట్టు చూసుకోవడం, ఆర్డీలు, అలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ప్రకారం కొంచెం కొంచెం. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఒకే దగ్గర పెట్టొద్దని చెప్తుంటాం కదండి, అన్ని విధాలుగా ఉండాలి. మన దగ్గర ఒక ₹1,00,00,000 ఆస్తి, ఒక ల్యాండ్ ఉందంటే దాన్ని ఇమీడియట్గా ఎవరు తాకా పెట్టో లేకపోతే అమ్మేసో ఏమీ చేయలేరు. అదే చిన్న చిన్నవి కూడా ఉంటే అవసరానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఎప్పుడు చిన్న అసెట్ ఉండాలి, పెద్ద అసెట్స్ కూడా ఉండాలి. చిన్న చిన్నవి కూడా సమయంలో తక్కువని ఒక 2 లక్షలు కావాలన్నా కానీ పెద్ద అసెట్ని మనం టచ్ చేయాలి. అలా చిన్నదాన్ని అలా ఇంత డిపాజిట్స్ రూపంలోని సేఫ్గా, అంటే ఎలా ఆలోచించాలంటే ఈ క్షణం నేను ఫ్యామిలీలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళ ఎడ్యుకేషన్కైనా, నెక్స్ట్ వాళ్ళు ఫ్యామిలీ కంటిన్యూ చేయడానికి ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని చెప్పి ఒక అమౌంట్ని అయితే సెట్ చేసి ఉంచడం చాలా మంచిదండి. అది ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచుతారో, ఆర్డీలో ఉంచుతారో మీ ఇష్టం. ఒక గోల్డ్ రూపంలో ఉంచుతారో, లేదంటే ఒక అసెట్ రూపంలో ఉంచుతారో, అలాగే క్యాష్ కూడా మినిమం ఎంతో కొంత ఉండేటట్టుగా చూసుకోవడం బ్యాంకుల్లో. ప్రతిదీ కూడా ఇద్దరు షేర్ చేసుకొని ఆలోచనలు, ఐడియాస్ అన్నీ ఒకరికొకరు మాట్లాడుకొని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనం ఈ పిల్లవాడు ఇప్పుడు ఈ క్లాస్లో ఉండంటే నెక్స్ట్ క్లాస్కి 10th క్లాస్కి వెళ్ళాడు, ఇప్పుడు బీటెక్ వెళ్ళాడు అంటే అప్పుడు ఫీజులు ఎంత అవుతాయి, దాని ప్రకారం ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఇప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. ఎప్పుడు కూడా బర్డెన్ అనేది పడకుండా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ ఆలోచించడం. అలాగే అప్పులు ఎక్కువ చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై. మన ముందు పేరెంట్స్ వాళ్ళైతే అసలు ఏమీ అప్పు అనేది చేసేవారు కదండి. వాళ్ళ దగ్గర ఉంటే ఏదో ఆస్తి ఉన్నదని చెప్పేవారు. ఆ ఆస్తులు లేకపోయినా పర్లేదు, కానీ అప్పులు మాత్రం మిగిల్చి ఫ్యామిలీకి ఎప్పుడు ఎవరు ఇవ్వడానికి ట్రై చేయకూడదు. అలా చేయాలని ఎవరు అనుకోరు ఖచ్చితంగా, కానీ సిచ్యువేషన్స్ని బట్టి చేయాల్సి వస్తే కనుక దానికి ప్రొటెక్టివ్గా ఇన్సూరెన్స్లు తీసుకోవడం, ఆ బర్డెను ఒకవేళ ఆ వ్యక్తి లేకపోతే ఆ ఫ్యామిలీ మీద పడకుండా చూసుకోవడం. ఫ్యామిలీ ఈ క్షణం ఏమున్నా లేకపోయినా వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేటట్టు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండేటట్టు కాపాడుకోవడం ఫ్యామిలీ హెడ్ బాధ్యత అండి. అలాగే ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ వాళ్ళని అంతా మానిటరింగ్ చేస్తూ, అబ్జర్వేషన్ చేస్తూ, వాళ్ళు ఇంకా ఏమైనా చెప్పాల్సి వస్తే, ఇప్పుడు పిల్లలు చెప్పినా వినట్లేదని చాలామంది అంటుంటారు. వాళ్ళు విన్నా వినకపోయినా మనం చెప్తుంటే కదా వాళ్ళకి తెలుస్తుంది. మనం అసలు చెప్పకపోతే అసలు ఏంటి అనేది తెలీదు. వాళ్ళు వింటున్నారా వినట్లేదా తర్వాత విషయం. మనం చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ముక్క కాకపోతే ఇంకో ముక్కైనా గ్రహిస్తారని నా అభిప్రాయం. అలాగే మీకు కూడా సంబంధించి ఏమైనా తెలిస్తే షేర్ చేయండి, నేను తెలుసుకుంటాను. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం కొన్ని మినిమం ఇవైనా ఉంటే బాగుంటుందని నా ఆలోచన.
Thank you for watching. Please share and subscribe for more videos.